హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్కి స్వాగతం. పురాణాల ప్రకారం అంజనాదేవి ఎంతో అందంగా ఉండేది. అయితే తనకు శాపం కారణంగా భూలోకంలో జన్మించింది. తన బిడ్డకు జన్మనిచ్చినప్పుడు శాపం తొలగిపోతుందని ఒక కథ ఉంది. వాల్మీకి రామాయణం ప్రకారం కేసరి హనుమంతుని తండ్రి. సుమేరు రాజ్యానికి రాజుగా ఉండే కేసరి తండ్రి గురుడు. అంజనాదేవి తన శాప విముక్తి కోసం 12 సంవత్సరాల పాటు శివుడిని స్మరించుకుంటూ కఠినమైన తపస్సు చేసిన కారణంగా హనుమంతుడు జన్మించాడు. అందుకే ఆంజనేయుడిని శివుడి అవతారంగా నమ్ముతారు. హనుమాన్ జయంతి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి. మీకు సమీపంలో ఉండే హనుమంతుని ఆలయానికి వెళ్ళి సింధూరం సమర్పించండి. ఈ పవిత్రమైన రోజున ఆంజనేయుడితో పాటు శ్రీ సీతారాములను కూడా పూజించాలి. ఎర్ర చందనం, అక్షింతలు, పూలు, ధూపదీపాలు, బట్టలు, పండ్లు తదితర వాటిని హనుమంతుడికి సమర్పిస్తే మంచిది. హనుమాన్ జయంతి వేళ హనుమాన్ చాలీసా మరియు సుందరకాండ పఠిస్తే మంచి ఫలితం ఉంటుంది. పూజ పూర్తయిన తర్వాత హారతి ఇచ్చి ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టండి. హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం కోసం ఓం హం హనుమాన్ నమః, ఓం నమో భగవతే హనుమాన్ నమః అనే మంత్రాలను జపించండి. హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉండి నేలపైనే నిద్రించాలి. అలాగే ఈరోజు హనుమాన్ చాలీస కూడా పఠించండి. హనుమాన్ జయంతి రోజున ఏదైనా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. గుడిలో హనుమంతుని ముందు నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించండి. ఆ తర్వాత హనుమాన్ చాలీసాను 11 సార్లు పఠించాలి. ఇలా చేయడం వల్ల హనుమంతుడు సంతోషించి ప్రత్యేక ఫలితాలు వచ్చేలా ఆశీర్వదిస్తాడని చాలామంది నమ్ముతారు. అంతేకాదు హనుమంతుని అనుగ్రహంతో జీవితంలోని సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చని విశ్వసిస్తారు. అంతేకాదు మరియు భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామిని పూజిస్తే శనిదోషం నుంచి విముక్తి పొందవచ్చని చాలామంది నమ్ముతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.